2024 సెప్టెంబర్ నెల 16 నుండి 30 వరకు మకర రాశి ఫలితాలు. మకర రాశికి ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శని 6 సంవత్సరాలు 6 మాసాలు అయిపోయింది. ఇంకొక సంవత్సరం ఉంది. నవంబర్ డిసెంబర్ దాకా కూడా మీకు చాలా కష్టతరమైనటువంటి సమయం. 6 సంవత్సరాలున్నర బాధ. ఈ సంవత్సరం పూర్తిగా శని వక్రించడం వల్ల ఇబ్బంది పెడతాడు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయండి, మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేయండి, మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. ప్రతి సోమవారం తప్పనిసరిగా శివుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర మట్టి నేల దగ్గర వెయ్యండి. ఎప్పుడూ కూడా గడపలోకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే అంత దానం చేయండి. ఎవరైనా ఇంట్లోకి వచ్చినట్లయితే వాళ్ళకి పండో ఫలమో మీరు తినేదో వాళ్ళకి పెట్టండి. ఎప్పుడూ కూడా మంచి చేయండి. ఎవరితోనో కలిసి బయలుదేరబాకండి. వాళ్ళు రమ్మన్నారు సరదాగా తిరుగుదామని వెళ్ళబాకండి. అట్లా వెళితే మీకు ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎందుకంటే శని బాగా లేనప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనం కట్టుకున్న గుడ్డ ఏ మేకో పట్టుకొని తిరిగితే శని నిన్ను వేధించబోతున్నాడని తెలుస్తుంది. నీవు స్నానం చేసేటప్పుడు గుడ్డ శాంతం తడవకపోతే నిన్ను శని వేధించబోతున్నాడని తెలుస్తుంది. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరో సిగరెట్ కాల్చుకుంటూ వెళితే ఆ రవ్వ నీ గుడ్డ మీద పడి కాలి సన్న రంధ్రం పడితే శని పట్టబోతున్నాడని తెలుస్తుంది. నీకు బయటికి పోయేటప్పుడు పిల్లి ఎదురకుండా వస్తే శని పడుతున్నట్టు తెలుస్తుంది. నువ్వు వెళుతుంటే ఎక్కడికి వెళుతున్నావని అడిగితే శని పడుతున్నట్టు తెలుస్తుంది. నేగుడు వస్తారంటే శని పట్టబోతున్నట్టు తెలుస్తుంది. శని నీకు చెడు చేయబోయే ముందు ఇట్లాంటి సూచనలు చేస్తాడు. అప్పుడు మీరు వెంటనే ఆగాలి. ఆగటం ఒకటి. ప్రతిరోజు కూడా శనికి ప్రదక్షిణ చేయటం, నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లగుడ్డ శనికి వేసి దీపారాధన చేసి వస్తే మీకు మకరంలో ఉన్న కుంభంలో ఉన్నటువంటి శని వల్ల మీకు నష్టం జరగదు, లాభం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహువు గురువు కుజుడు బాగున్నాడు, కానీ ఎవరూ మీకు మేలు చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏమిటంటే ద్వితీయంలో ఉన్న శని మీరు అప్పులు తెచ్చాలి. అప్పుల కోసం మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే డిసెంబర్ దాకా అంత మంచిది. మీరు చాలా బాగుంటారు. కాబట్టి మీరెవరైనా సరే తొందర పనులు చేయొద్దు. ఎక్కడికై చెప్పకుండా ఎవరికి అప్పులు ఇవ్వద్దు. చీట్లు పాడుకునే వాళ్ళకి హామీ సంతకాలు పెట్టద్దు. బ్యాంకీ లోన్లకి హామీ సంతకాలు పెట్టద్దు. ఇటువంటి తెలివి తక్కువ పని ఏదైనా చేస్తే మీకు ఎప్పుడైనా సరే శిక్ష పూర్తిగా పడుతుంది. చదువుకుండే పిల్లలు కాపీ కొట్టి కనుక రాస్తే డిబార్ చేస్తారు. ఇక ముందు చదవటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి సమస్యల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే ప్రతిరోజు శనికి పూజ చేయండి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. మీకంతా బాగుంటుంది. స్వస్తి. అమృత మృత్యుంజయ పాశుపదం అనేది జరుగుతుంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది. ఉదయంకి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి అప్పులు, ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో మీ గోత్రనామాలతో ఆ పూజ జరిగితే అన్ని రకాల బాధలు కూడా నివృత్తి అవుతాయి. మీరెవరైనా దాంట్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి పారితోషికం చెల్లించి ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి.